ఇన్ని మాటలు విన్నా కూడా ఆ జీవితపు ఆలోచనలు అర్థము తెలియక చావు బతుకుల మధ్య నలిగిపోతున్న జీవితాలు కళ్ళ ముందు ఎన్నో చావులు చూశాం కదా ప్రియులారా. చావు మరణాన్ని గెలిచింది, మరణాన్ని గెలిచి పాపాన్ని గెలిచింది క్రీస్తు వారిని 2023 సంవత్సరాల క్రితం అక్షర రూపముగా మనం పట్టుకుని తిరుగుతున్నాం కదా. అలాంటి మరణాన్ని మనం ఎవరైనా గెలవగలుగుతున్నామా? మరణాన్ని గెలిచిన క్రీస్తుని స్వీకరించిన మనము ఈ మరణ భయం మనలో ఎందుకు పోవటం లేదు? పాపపు భీతి ఉంది కాబట్టి కదా ప్రియులారా. మనలో ఉన్న వ్యసనాలు, ఏ వ్యసనాలు ఉన్నాయి, ఆ వాటిని బట్టి మనిషి పాప భీతి పెరిగి యవన కాలంలో పాడైపోతున్నాడు, నడి వయసులో పాడైపోతున్నాడు. వృద్ధాప్యపు ఛాయలకి వెళ్ళిన క్రీస్తు వలె బ్రతకాలని ఆలోచన రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది చెప్పండి ప్రియులారా. ఇదిగో ఎదుగుతూ ఎదుగుతూ శ్మశానానికి వెళ్ళిపోయి మరణము తర్వాత జీవితం ఏమైపోయిందని అర్థం కాకుండా బ్రతుకుతున్నామే తప్ప ఇదిగో నా జీవితంలో విలువను పొందిన నా జీవితం క్రీస్తులాగా నేను బ్రతుకుతున్నానా అని ఏమి ఆలోచన ఉంది చెప్పండి. మరి ఈ బ్రతుకులు బ్రతకనవటానికి, ఎలా బ్రతికినా పర్లేదనుకోవటానికి మనలో ధైర్యాన్ని నీరు పోసేది ఎవరు? నేను ఎలా బ్రతికినా పర్లేదనుకుని ఇన్ని మాటలు వింటున్నా నా జీవితంలో ధైర్యముగా మనం ఎలా బ్రతుకుతున్నామో ఆలోచించండి. మరణాన్ని గెలిచిన క్రీస్తు వారే 3.5 సంవత్సరాలలో పరలోకమందున్న తండ్రి చెప్పిన మాటల ప్రకారముగా సమస్తమైందని గొల్గొతా కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్న సిలువలో నాయనా నీవు నా మీద పెట్టిన ప్రతి పనిని సమస్తము చేసి ముగించాను, ఇదిగో నా ఆత్మను నీ దగ్గరికి అప్పగిస్తున్నాను, నన్ను తీసుకో అని మరణం చెయ్యాడు. ఆయన ఎవరో మరణించలేదు, మరణాన్ని ఆయనే అప్పగించుకున్నాడు కన్న తండ్రికి. నాయన నువ్వు నా మీద పెట్టిన పనిని ముగించానయ్యా, ఇదిగో నేను వస్తున్నాను, నా శరీరముతో ఈ భూమి మీద విడిచిపెట్టి ఆత్మను మీకు అప్పగిస్తున్నానని ధైర్యం ఈ రోజు మనం అనగలమా? ఎన్ని సంవత్సరాలు ఈ శరీరంలో ఉంటావు చెప్పండి. ఈ రోజు ఏం జరుగుతుందో తెలియదు, రేపు ఏం జరుగుతుందో తెలియదు. రాత్రులు నిద్రిస్తే తెల్లవారుజామున లేస్తామో లేదో తెలియని జీవితాలలో ఎలా బ్రతుకుతున్నామో అనేది ఆలోచించగలిగితే భూమి మీద మానవుని జీవితం ఇంతలో కనపడి అంతలో మాయమని తెలిసినా కూడా నాకేం తెలియని బ్రతుకుతున్నామే. అలాంటప్పుడు మన జీవితంలో మార్పు వస్తుంది చెప్పండి. కష్టాల మధ్య, బాధల మధ్య, సమస్యల మధ్య బ్రతుకుతున్నప్పుడు మన జీవితంలో భార్య, జీవితపు పిల్లలు, ఈ ఆలోచన అన్ని కూడా ఎంతో బాగుంది అనుకుంటున్నాం కదా. భార్యను చూస్తున్నాం, భర్తను చూస్తున్నాం, కష్టపడుతున్నాం, పిల్లలు కూర్చోబెట్టుకుంటున్నాం, ఆహారం తింటున్నాము, నిద్రపోతున్నాము, లేస్తున్నాము. మరలా బతుకు జీవుడాన్ని చేత పట్టుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళి మరలా బ్రతకడానికి వచ్చిన తర్వాత విశ్రమించి తిని తాగిన తర్వాత ఎంతో చక్కటి జీవితాన్ని గడుపుతున్నాం అనుకుంటున్నామే. ఏదో ఒక రోజు మన మరణం మనల్ని తగ్గదు. ఇలా ఆనందంగా ప్రతి దినము బ్రతుకుతున్న మన జీవితాలలో ఏదో ఒక రోజు మరణం వస్తుందని తెలిసి కదా ప్రియులారా. రేపు బ్రతుకుతామని మనకు తెలుసు.